ప్రస్తుతానికి సీఎం సభ దగ్గరలో ఉన్న మనకు ఒకసారి చూడండి, అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చారు. రేవంత్ అన్న మీద అభిమానంతో మేము దగ్గరుండి మున్సిపాలిటీలను కూడా మేము కూడా ప్రచారం చేస్తాం. మాకు జరిగినటువంటి బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు మేము కూడా మున్సిపాల్లో కూడా దగ్గరుండి కూడా వాళ్ళకి ప్రచారం చేసి మున్సిపాలిటీలలో కూడా కౌన్సిలర్లను మేము గెలిపించుకుంటాం దగ్గరుండి మా రేవంత్ అన్న కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకు మేము గిఫ్ట్ ఇస్తాం మున్సిపాలిటీలను అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎవరన్నా? మాది చౌదరపల్లి పేతండ, మహమ్మదాబాద్ మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మాకు యాక్చువల్ గా మాది పరిగి కాన్స్టిట్యూన్సీ మాకు వస్తుంది. మేము ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే సార్ ఇచ్చే అన్ని పథకాలు కూడా చాలా అన్ని ఇచ్చే పథకాలు ఎక్కువైతే మనకు లేడీస్ పైన ఉంది, మహిళల పైన ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంది. కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు కావచ్చు, తర్వాత రుణమాఫీ కావచ్చు రైతులకు, అదేవిధంగా డాక్రా మహిళలకు రుణాలు కావచ్చు సకాలంలో అందేటట్టుగా అనేక పథకాలు ఈరోజు మహిళలకు చాలా లబ్ధి పొందేలా పథకాలు ఈ రోజు మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇస్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ మీటింగ్ కి చాలా పెద్ద ఎత్తున వచ్చాము. ఈ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పొందిన అన్ని చాలా పథకాలు మాకు సంతోషంగా ఉంది. కాబట్టి ఈ రోజు ఈ పరిగి మున్సిపల్ లో కూడా అన్న విజయ జెండా మొగాలి, మా టిఆర్ఆర్ రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇవాళ అన్ని వాళ్ళు కూడా గెలవాలని మేము సపోర్ట్ చేస్తూ మేము ఈ సభకు విజయవంతం చేయాలని మేము ముందొచ్చి, నేను ఒక గ్రామ సర్పంచ్ గా ముందుకొచ్చి నేను ఈ అంతమంది తొలకొచ్చి సభకు మేము సంతోషంగా వచ్చి మేము విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు మున్సిపల్ ఎలక్షన్లలో ఇప్పుడు మేము సపోర్ట్ గా మాట్లాడతాం చేస్తామని చెప్తారు. అంటే మీరు కూడా ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్కి కావచ్చు, మన రేవంత్ అన్నకి కావచ్చు, మీరు కూడా ఫీల్డ్ లో వెళ్ళి పరిగిలో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి గెలిపించుకుంటామని మన రేవంత్ అన్నకి ఏమైనా గిఫ్ట్ ఇస్తామని ఏమన్నా అనుకుంటున్నారా? నిజంగా మేము కంపల్సరీ పరిగి మున్సిపల్ లో మేము ప్రచారంతో పాటు అన్నకు మంచి గిఫ్ట్ మేము అనుకుంటున్నాము. గతంలో ఇంద్రమ్మ ఇల్లు చాలా భేదాలకు అందినాయి. కాబట్టి మేము చాలా మా తండలో చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నిరుపేదలకు ఖచ్చితంగా అదే విధంగా మళ్ళీ ఇంకా మీకు ఎన్ని ఇల్లు కావాలన్నా ఈ గవర్నమెంట్ మీకు ముందుండి పనిచేస్తానని మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము అన్న ఒకటి ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఏవైతే సబ్సిడీలో కొన్ని డ్రిప్ కానీ అట్లాంటి సబ్సిడీలు అనేది గతంలో బంద్ చేసింది. అంటే వ్యవసాయం సంబంధించినటువంటి పనిముట్లు ఇవ్వడంలో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది అని తెలిసింది. అది నిజమా? మరి ఎట్లా మీకు ఎవరికన్నా వస్తున్నాయా? ఇప్పుడు బోర్లు సబ్సిడీ మీద ఇవ్వడం కానీ ఇంకోటి పనిముట్లు సబ్సిడీ మీద ఇవ్వడం కానీ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు తీసేసారు ఆ స్కీమ్ ని. ఇప్పుడు గిరిజనులకు ముఖ్యంగా చెప్పుకుంటే ఆ స్కీమ్ ని మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్తారు. ఇంకోటి 24 గంటల కరెంటు మీకు చేళ్ల కాడ ఉంటుందా? దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా తప్పు ప్రచారం చేస్తుంది. అది మరి ఎట్లా అనుకుంటారు? మీకు 24 గంటల కరెంట్ వస్తుందా? మీకు ఎట్లా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో గతంలో 2 లక్షల రుణమాఫీ మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు జరగలేదు. సకాలంలో మాకు ఒకటే ఒక విడతలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు 12 గంటలు కాదు 24 గంటలు కూడా విద్యుత్ కూడా వస్తుంది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందడం కానీ పనిముట్లు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా అందడం కానీ ఈరోజు రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్న. దీని మీద ఈ గవర్నమెంట్ మీద చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకోటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే మాకు చాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు రేవంత్ అన్న సర్కారు వచ్చినాక మేము మరీ దగ్గరుండి ఏవైతే మా పరిగి మున్సిపల్ దగ్గరలో ఉంది కాబట్టి మా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, మా రేవంత్ రెడ్డి గారికి, మా సీఎం గారికి మేము దగ్గరుండి ప్రచారం చేయించి అక్కడ వార్డ్ కౌన్సిలర్లని గెలిపించుకొని మా రేవంత్ అన్నకు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎక్కడ చూసినా ప్రజలు అదే చెప్పుకుంటున్నారు. వాళ్ళొకసారి అన్న మీరు కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంటారా, జై రేవంత్ అన్న అంటారా, ఏదో ఒక నినాదంతో మనం ముగించుకున్న 3 రంగుల జెండాలు కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, మొత్తం కలకలలాడుకుంటూ పోతా ఉంది. ఇక్కడ నాకైతే ఒక తమ్ముళ్ళు ఫుల్ హల్చల్ మీద చాలా జోరుదారులో ఉన్నారు. మన రేవంత్ అన్న ఫ్యాన్స్ అంట. ఒకసారి పోయి పలకరిద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న ఎవరన్నా మనది? మరి దోమ మండలి బ్రాహ్మణపల్లి. ఏంది జోరుదారు మీద ఉన్నారు? కాంగ్రెస్ కాన్స్టిట్యూన్సీ కి రేవంత్ రెడ్డి సార్ రావడం మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఓకే అన్న. రేవంత్ అన్న సర్కారు ఎట్లా ఉందన్న? ఎట్లా చేస్తుంది? చాలా బాగుందన్న. మంచి పనులు. ఏం మంచి పని చేస్తుంది? వేరే పనులు ప్రతి పనిలో మంచిగానే ఉన్నాయి. మంచిగా మీకు మీ ఊళ్ళో రేషన్ కార్డులు ఎట్లా ఉన్నాయి? రేషన్ కార్డులు అయితే వచ్చినాయి. ఇంత గతంలో లేకుంటే 10 సంవత్సరాల కిందట ఇప్పుడు ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి. సంతోషంగా ఉంది. ఓకే.
ఇప్పుడు మీ దగ్గర వరి పంట పండిస్తారా? ఏం పండిస్తారు? వరి పండిస్తాం. ఎట్లా మరి ఏదో సన్న వడ్లకు బోనస్ గిడ పడ్డది. పడుతుందా అన్న? పడ్డదన్న. అంటే ఇప్పుడు కరెంటు 24 గంటలకు సంబంధించింది ఏమన్నా ఉందా? లొల్లి అవుతుందా? ఎట్లా సమస్య అయితే ఏం లేదు మా ఊళ్ళో. ఇక్కడ ఏంటంటే అంతా బాగానే ఉంది అన్న. ఇంకా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రోడ్లు కానీ ఏమన్నా డెవలపింగ్? మా కాన్స్టిట్యున్సీకి అయితే ఇక్కడ రోడ్లు అయినా ఏది సమస్య లేదు. రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి అన్న. కొత్త ఏమన్నా పడుతున్నాయా? కొత్త రోడ్లు కూడా పడుతున్నాయి చుట్టుపక్కల మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా సర్పంచులు ఎట్లా గెలిచారు మీ దగ్గర? మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ మనం సర్పంచ్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎట్లా అన్న మరి మీ ఊరిని ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు? మంచిగా డెవలప్ చేద్దామని, గతంలో కంటే ఇప్పుడు ఇంకా మంచిగా డెవలప్ చేద్దాం అనేది ఉన్నది. ఇప్పుడు వర్క్ షెడ్లే కానీ, డాక్రా భవనాలే కానీ, సిసి రోడ్లే కానీ, డ్రైనేజే కానీ ఇవి వచ్చినాయి, చేస్తున్నాం. ఇప్పుడైతే ఓకే, ప్రజలైతే కాంగ్రెస్ పక్షాన్నే ఉన్నారంట. ఇప్పుడు మరి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి మీరు మున్సిపల్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ మన ఊర్లలో కాంగ్రెస్ కి పట్టం కట్టారు ప్రజలంతా. మరి మున్సిపల్ లో కూడా ఇప్పుడు రేవంత్ అన్న ప్రచారం కోసం సంబంధించినటువంటి సభ పెట్టిండ. మరి మీరు కూడా మున్సిపల్ లోకి వెళ్ళి స్వయంగా మేము కాంగ్రెస్ ని గెలిపించుకున్న ఊర్లలో మున్సిపల్లో కూడా కాంగ్రెస్ గెలిపించండి అని మన ప్రచారం చేస్తారా? మేము పోతున్నాము, ఆల్రెడీ చేస్తున్నారా? మరి ఎట్లా ప్రజలు ఏమంటున్నారు అక్కడ? వాళ్ళ స్పందన కూడా సూపర్ ఉన్నది. ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేస్తేనే మనం ఇది చేస్తాం. మనకు అభివృద్ధి కావాలంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉందో దానికి చేస్తేనే అభివృద్ధి అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా, ఏం పేరు మీది? నా పేరు భానుప్రకాష్, మాది కులకచల్ర మండల్. నేను ప్రస్తుతం పరి కాన్స్టిట్యున్సీ యువజన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా సాగుతున్నా. ఇప్పుడు ఎట్లా రేవంత్ అన్న మీటింగ్ నడుస్తుంది కదా, ఇట్లా ఇప్పుడు మీది కులకచల్ర అంటారు, ఒక విలేజ్. మరి ఇక్కడ పరిగి దగ్గరలో వచ్చారు, రేవంత్ అన్న అభిమానం మీద వచ్చారా? ఎట్లా వచ్చారు? మేము మా తాతలు మా అమ్మమ్మలు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నాం. మేము కూడా అదే అడుగుజాడల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ అడుగుజాడల్లా రేవంత్ అన్న అడుగుజాడల్లోనే ప్రయాణిస్తున్నాం. మాకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. రేవంత్ అన్న కూడా సంక్షేమ పథకాలు ముందుకు ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. ఒక నిమిషం, ఇప్పుడు గ్రామ పంచాయతీ కదా మీది, మీ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ సంబంధించినటువంటి సర్పంచ్లను గెలిపించుకోరని చెప్తారు. ఇప్పుడు మరి మున్సిపాలిటీలలో కూడా ఇట్లా ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100% అన్నా. మేము ఎట్లయితే కంకణం కట్టుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్లని మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే అభ్యర్థిని బలపరిచిండ్రో ఆ అభ్యర్థిని కంకణం కట్టుకొని ఎట్లయితే గెలిపించుకున్నామో అదే విధంగా పరిగి మున్సిపాలిటీలో కూడా ప్రతి 18 కౌన్సిలర్లను కూడా కంకణం కట్టుకొని రేవంత్ అన్న అడుగుజాడల్లో, మా రామ్మోహన్ రెడ్డి సార్ గారు అడుగుజాడల్లో ప్రతి కౌన్సిలర్ ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మాది కులకచల్ర మండలం అయినా మేము ఒక కౌన్సిలర్ గానే పనిచేస్తూ అదే విధంగా పరిగి నియోజకవర్గంలో ప్రతి కౌన్సిలర్ ని గెలిపించుకుంటామని మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ అన్న చేసినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు కదా, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఇక్కడ ఇందిరమ్మ చీరలు కావచ్చు. నిజంగా ఇక్కడ చూస్తుంటే ఎక్కడ చూసినా మహిళలంతా మరి ఇందిరమ్మ శారీలు కట్టుకొని సంతోషంగా వచ్చారు. అంటే రేవంత్ అన్న అభిమానం మీద. అంటే మీరు పరిలో కూడా ఈ సంక్షేమ పథకాలను ఇంకా గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తాము, గెలిపించుకుంటాం అంటున్నారా? ఎట్లా ఆలోచన చేయాలి? మేమన్నా ఖచ్చితంగా గత 10 సంవత్సరాలు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయితే ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలనని నిండా ముంచిండో అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒకటిగా ఏదైతే హామీ ఇచ్చిండో హామీలని ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. చూడండి అన్న, 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పేదవాడికి ఒక సన్న బియ్యం ఇవ్వలే, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలే. ఈ రోజు ప్రజాపాలనలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ బస్సులో అదే విధంగా ఇందిరమ్మ చీరలు ఇచ్చి ఈ రోజు మీటింగ్ కి వచ్చిండ్రు. అంగరంగ వైభవంగా అనిపిస్తుంది ఆ చీరలలో. నిజంగా ఇప్పుడు దీన్ని బట్టి రాబోయే రోజులల్లో, అంటే ఇప్పుడు 11వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎలక్షన్లల్లో
వన్ సైడ్ గా కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారా ప్రజలు? మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? అన్న మీరు చూడండి, ఎట్టు పోయినా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, రేవంత్ అన్న ప్రభుత్వాన్ని గెలిపిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతు ఇస్తాం. మాకు గత 10 సంవత్సరాలు ఏమి జరగలేదు, ఈ రోజు ఇందిరమ్మ పాలనలో మాకు ఎనలేని సంక్షేమాలు దక్కుతున్నాయి, మా బీద ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నదని ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా నడుస్తున్నాయి? మీ ఊళ్ళో నడుస్తున్నాయా? ఎట్లా? కేవలం మా ఊళ్ళో ఒక్క ఊళ్ళో అన్న 85 ఇండ్ల ప్రొసీడింగ్స్ ఇచ్చిన మన గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, బీఆర్ఎస్ పెద్దలు గాని ఎవ్వరికి కూడా ఏ న్యాయం చేయలేరన్న. ఓకే, అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయం కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇవన్నిటిని చూసి మున్సిపల్ కూడా మరి వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం కాంగ్రెస్ కి వన్ సైడ్ గా గెలుస్తారని చెప్పొచ్చంటారా? 100% గా అన్న. పరిగి మున్సిపల్ లో కాదు, రాష్ట్ర నలుమూలల ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో కాంగ్రెస్ దే ఘన విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియదు. మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు పరిగిలో సీఎం రేవంత్ అన్న మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కి భారీ ఎత్తున మా గ్రామం నుంచి ప్రజల్ని తరలించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందిరమ్మ చీరలతోటి మహిళలు వచ్చిర్రు. ఇంకోటి సంతోషం అనిపిస్తుంది రైతుల ముఖాలలో కావచ్చు, జనాలందరి ముఖాలలో మాకు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి అని చెప్పి ఎవరిని చూసినా. ఇప్పుడు మరి మీకు ఏమన్నా సంక్షేమ పథకాలు అందినాయా? అవును, ఏమేమి అందినాయి? ఇప్పుడు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ అయింది, 2 లక్షలు రుణమాఫీ అయింది. నీకు రుణమాఫీ అయిందా? అవును అయింది. ఎంత అయింది? 1,00,000 రూపాయలు అయిందా? మళ్ళీ లోన్ తీసుకున్నావా? తీసుకోలేదు, మళ్ళీ తీసుకోలేవా? ఎందుకు తీసుకోలేవు? తీసుకుంటాం, మళ్ళీ టైం వచ్చినప్పుడు తీసుకుంటాం. ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా వచ్చినాయి? వచ్చినాయి, ఎవరికి 10 ఇండ్లు వచ్చినాయి. ఎట్లా నడుస్తున్నాయి? బిల్లులు వస్తున్నాయి? వచ్చినాయి, సగం అయినాయి ఇండ్లు, ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఏప్రిల్ నెలలో మళ్ళీ 2 విడత వస్తాయని చెప్పింది మన అన్న. ఓకే, ఎట్లా మరి రేవంత్ అన్న పాలన మీద మీకు ఎట్లా అనిపిస్తుంది? మా 2 ఏళ్ల ప్రభుత్వంలో అన్ని పథకాలు, సంక్షేమాలు మంచిగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు సగం చేసి సగం చేయకుండా వదిలిపెట్టిండ్రు. దళిత బంధు అని చెప్పిండ్రు, రుణమాఫీ అని చెప్పిండ్రు, ప్రతివి నిరుద్యోగ వృత్తి అన్నారు, ప్రతివి ఏవి లేవు. మా రేవంత్ అన్న ప్రభుత్వంలో, మా రామ్మోహన్ అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు డబుల్ రోడ్లు, 4 రోడ్లు వస్తున్నాయి. మండగూడకి వెళ్ళి అంగరంగ వైభవంగా రోడ్ అవుతుంది. మరి షాద్నగర్ పరిగి, మళ్ళా వికారాబాద్కి వెళ్ళి 4 రైలు, మళ్ళా రంగారెడ్డిపల్లికి వెళ్ళి గడ్సింగపూర్ రోడ్డు, అన్ని కొడంగల్లు, కోసికి ప్రతిదీ ఇక్కడ అభివృద్ధి పాఠంలో మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో మంచిగా పనులు జరుగుతున్నాయి. డబుల్ రోడ్లు అవుతున్నాయి. మొత్తం మీద గత 10 సంవత్సరాల పాలనకు మరి 2 సంవత్సరాల పాలనకు ఎంతో తేడా ఉంది అని చెప్పి ప్రజలు ఎక్కడ చూసినా సంతోషపడుతున్నారు. నిజంగా రేవంత్ అన్నకు ప్రతి ఒక్కరు అందరం మేము రుణపడి ఉన్నాము. మా వికారాబాద్ జిల్లా సీఎంగా అయ్యాడు కాబట్టి మా అదృష్టము వరించింది. మాకు 10 సంవత్సరాల గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని ఈరోజు మా రేవంత్ అన్న 2 సంవత్సరాలలోనూ చేసిండు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. దగ్గర మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ప్రచారానికి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేసిండు. అక్కడ ఉన్నాను నేను. ప్రస్తుతానికైతే ఒకసారి మనం చూసుకోవచ్చు, సభా వేదిక వచ్చేసి నారాయణపూర్లో ఉంది. అక్కడ చూడండి, అక్కడ నారాయణపూర్ సమీపంలోని మీటింగ్ చాలా కోలాహలంగా జరుగుతూ ఉంది. ఇక్కడ జన సమూహం మామూలుగా లేదు, ఒక ప్రళయంగా, ఒక విధ్వంసంగా ఉంది. జనాలు చూడండి ఒకసారి, అక్కడ చూడండి, మహిళా మనులు మొత్తంగా డాక్రా మహిళలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మహిళలందరూ కూడా అక్కడ చూడండి ఇందిరమ్మ చీరలతోటి చాలా ముస్తాబయ్యి రేవంత్ అన్నకు ఘన స్వాగతం తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతానికి రేవంత్ అన్న ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలకు ప్రచారంగా భాగంగానే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మున్సిపల్ ఎలక్షన్లలో ప్రధానంగా సంక్షేమానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు వీటిని ప్రజలకు తీసుకెళ్దామని చెప్పి ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టిండని చెప్పవచ్చు. ఒకసారి మనం గమనించాలి, ప్రజలకు ఏవైతే ఉన్నాయో మరి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కారు వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, 10 సంవత్సరాల నుండి గత 10 సంవత్సరాల నుండి ఎన్నడూ రాని విధంగా రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ప్రతి
రేషన్ కార్డుదారునికి ఈరోజు ప్రతి పేదవాడికి సోనా మసూరి సన్నబియ్యం కూడా వాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ సంతోషంగా సన్నబియ్యం తిని ఈరోజు ఆరోగ్యాలతోటి కూడా సంతోషంగా ఉంటారని కూడా చెప్పవచ్చు. అందులో భాగంగానే చూడండి జన సమూహం చూడండి, ఎటు చూసినా ఇక్కడ వెహికల్ కూడా చూడండి ఒకసారి, ఎక్కడ చూసినా జన సమూహంతో నిండిపోయింది. ఇంకా రేవంత్ అన్న ఈ మీటింగ్ రావడానికి దగ్గర ఇంకా 2 నుండి 2.5 గంటల టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపే జనం మొత్తం నిండిపోయింది. ఇంకా 2 గంటల్లో చాలా ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఈ రేవంత్ అన్న చేసినటువంటి మంచి పనులను ప్రజలు మెచ్చుకొనే ఈ విధంగా జనాలు వస్తురని కూడా చెప్పుకోవచ్చు మనము. ఏది ఏమైనా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు 11వ తారీఖు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పరిగిలో కావచ్చు, తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇక్కడ నుండి జనాలందరూ భారీ మొత్తంలో వచ్చారు. అక్కడ చూడండి ఒకసారి ఇందిరమ్మ చీరలతోటి, ఎటు చూసినా ఇందిరమ్మ చీరలతోటే. మరి గతంలో చూసుకుంటే మహిళలకు బతుకమ్మ చీరలు అని చెప్పి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిర్రు. కానీ ఆ బతుకమ్మ చీరలను కనీసము ఒక స్త్రీ కూడా కట్టుకోలేనటువంటి, కేవలం అది కమిషన్ల కోసం మాత్రమే బతుకమ్మ చీరలు అని చెప్పి పేరు పెట్టి బాగా కమిషన్లు దండుకోవడానికి మాత్రమే బతుకమ్మ చీరలు ఇచ్చిర్రు అని చెప్పి అప్పుడైతే ప్రజలు చెప్పారు. మరి ఈరోజు చూడండి, అప్పుడు ఇచ్చినటువంటి చీరలను కేవలము మొక్కజొన్న చేనులకో లేకపోతే పత్తి చేనులకో పందులకు అడ్డం కట్టుకోవడానికి మాత్రమే పనికొచ్చినాయి బతుకమ్మ చీరలు. కానీ ఈరోజు చూడండి, ఎటు చూసినా మహిళామణులు ఇందిరమ్మ చీరలతోటి కలకలలాడుతూ ఉన్నారు. నిజంగా ఈ రేవంత్ అన్న సర్కారు ఇచ్చినటువంటి ఇందిరమ్మ చీరలను ప్రతి మహిళ సొంత గౌరవంతో మా అన్న చీరసారాలు ఎట్లా ఇస్తున్నాడో, మా సొంత ఆడపిల్లలకు ఎట్లా ఇస్తున్నాడో మా రేవంత్ అన్న ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చిండు. కాబట్టి మురిపంగా చాలా ప్రతి మహిళలు కూడా ఈరోజు ఇందిరమ్మ చీరలను కట్టుకొని ఇక్కడ వచ్చిరని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా అక్కడ చూడండి ఒకసారి, ఇందిరమ్మ చీరలతోటి మహిళామణులు ఒకసారి జూమ్ చేయి అక్కడ. ఇట్లా మొత్తం భారీ మొత్తంలో జనాలు అయితే సమీకరిస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా వచ్చిర్రు అని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ అన్న చేసినటువంటి సంక్షేమ పథకాలను మెచ్చి ఈరోజు పరిగి సభలో సక్సెస్ చేయడానికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చిన